అలా ఎంతో ఆశతో పార్కులో ఒక దట్టమైన పొదలు ఉన్న ప్లేస్‌లోకి వెళ్ళి ఇద్దరం కూర్చున్నాం. మనసులో కొంత టెన్షన్ ఉన్నప్పటికీ ధైర్యం చేసి ముందు నేనే మాట్లాడడం మొదలుపెట్టాను. అలా మాట్లాడుకుంటూ ఒక అరగంట పాటు సమయం గడిచిపోయింది. అసలు విషయంలోకి వెళ్దామని కొంచెం చొరవ చూపించేసరికి ఆ అమ్మాయి ఎందుకో కాస్త దూరంగా జరిగింది. ఏ ఏమైంది? ఏదైనా ఇబ్బందా? ఉంటే ఏదైనా పర్లేదు చెప్పు. నేను అర్థం చేసుకోగలను అని తనని కాస్త వరుసగా మాట్లాడాను. దానితో ఆ అమ్మాయి ఇప్పుడు మనిద్దరి మధ్య ఈ రకమైన రిలేషన్ వద్దు అని చెప్పింది. ఏ ఎందుకని? బస్సులో అంత కోఆపరేట్ చేసావు. మరి ఇప్పుడెందుకు వద్దంటున్నావు? అని చాలా అమాయకంగా అడిగాను. నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసేది మనిద్దరం ఎప్పుడు కావాలంటే అప్పుడు చెయ్యొచ్చు. కానీ ఆ కాస్తంత ముచ్చట తీరిపోతే నా మొఖం కూడా నువ్వు చూడవు. అది నాకు తెలుసు అనంది. ఆమె మాట్లాడిన దానికి నా బుర్ర తిరిగినంత పనైంది. అయితే మరి పార్క్‌కి ఎందుకొచ్చావు? అని కాస్త విసురుగా అన్నాను. ఎందుకు అంత కోప్పడతావు? అంటే పార్కు పార్కుకొచ్చేది ఆ విషయం గురించేనా? ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదా? నిజానికి నువ్వు అలా చేస్తుంటే నాకు కూడా చాలా హాయిగా, మత్తుగా ఇంకా కావాలి అని అనిపిస్తుంది. అందుకే బస్సులో కోఆపరేట్ చేశాను. మరి ఇప్పుడెందుకు వద్దంటున్నావు? అని అడిగాను. ఏమో, ఏమో ఆ విషయం అంటే కొంచెం భయమేస్తుంది. నువ్వు కోరుకునేది నీకు ఖచ్చితంగా ఇస్తాను. కాకపోతే ఇక్కడ ఈ పార్కులో ఇబ్బంది పడుతూ కాదు. ఏదైనా మంచి ప్లేస్ ఒకటి సెలెక్ట్ చెయ్యి. నా సర్వస్వం నీకు అర్పిస్తాను. అప్పటి వరకు అటువంటివి ఊహల్లో మాత్రమే ఊహించుకో. రియల్‌గా మాత్రం జరగవు అని ఖచ్చితంగా చెప్పేసింది. చేసేదేమీ లేక ఇద్దరం కలిసి ఒక అరగంట ఊసులు చెప్పుకొని ఎవరి ఇళ్ళకి వాళ్ళం వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిన తరువాత అమ్మ, నేను, అక్క భోజనం చేసి వెళ్ళి ఎవరి గదుల్లో వాళ్ళం పడుకున్నాం. పడుకుంటే నిద్ర రాదు. ఇంతలో కరెంటు పోయింది. సరేలే కాసేపు డాబా మీదకి వెళ్ళి చల్లటి గాలి పీల్చుకుని వద్దామని వెళ్ళాను. ఆ చల్లటి గాలికి నిద్ర పట్టేసింది. ఎక్కడ నుంచో గజ్జెల శబ్దం వినిపించింది. అమ్మో! దెయ్యమా అనుకున్నాను. కాస్త ధైర్యం చేసి కళ్ళు తెరిచి చూశాను. ఎవరో ఆడమనిషి. ఎవరు అన్నాను. నేనేరా అంది. మిగిలిన కథ నెక్స్ట్.